ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు, రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీకి అలాగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర, గురు, రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు. మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, 12 రాశుల వారికి, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకుని, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఈ సమయంలో రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 2లో ఉన్నాడు. అంటే ఉన్న ప్లేస్ నుంచి ముందుకు వెళ్ళాడు కాబట్టి ఇది కొంచెం ప్రదేశము మారనున్నారు అని చూపిస్తుంది. ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు మకరం వారికి. అందులోనే పర్టికులర్గా బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న వివాదాలు కానివ్వండి, ఇట్లాంటివి కూడా కొంచెం ఉంటాయి. కాకపోతే గ్రోత్ మాత్రం ఖచ్చితంగా బిజినెస్ డెవలప్మెంట్స్ 100% జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాస్యాధిపతి, ఈ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో, లగ్నం నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి 4వ స్థానంలోకి వస్తున్నటువంటి కుజుడు 1వ తేదీ నుంచి మీరు ఏదైనా ల్యాండ్ తీసుకోవడానికి, లేనట్లయితే ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే పెద్ద మొత్తంలో ఏదైనా ఇండస్ట్రీ మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ధన సంబంధించినటువంటి విషయాల్లో రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి, కాకపోతే కొంచెం స్లోగా ఆగుతూ వస్తుంటాయి. అదేవిధంగా అంటే ఇక్కడ రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోవడం కోసం మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు కూడా ఫలకృతం అవుతాయి ఈ మధ్యకాలంలో, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలలో 30, 31వ తేదీ మాట్లాడకపోవడం మంచిది. పార్ట్నర్షిప్స్ విషయాలు కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ 2 రోజులు కొంత జాగ్రత్త వహించండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా అవుతాయి మీకు. కాకపోతే కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న జాబ్ వదిలేద్దామని ఎప్పుడైతే మీరు అనుకుంటుంటారో, ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకుంటుంటారో, ఎక్కువ అవకాశాలు కూడా వస్తుంటాయి మీకు. అది కూడా ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా కొత్త అవకాశాలు రావడము, ఇష్టపడిన వారి మూలంగా అవకాశం రావడము, ఏదైనా క్రియేటివ్ సైడ్ ఏదైనా కొత్త అవకాశాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. బట్ వ్యాపారస్తులకు మాత్రం గ్రోత్ అనేటువంటిది 100% ఉంది. మరియు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేద్దాం అనుకునేటువంటి వారు మాత్రం కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, బట్ లభిస్తుంది ప్రయత్నం చేసినట్లయితే. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన, సూర్య ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. లలితాసహస్రనామాల్లో ముఖ్యంగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేయండి, అనే విధాలా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో 3కి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే 4కి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా
మీకు కాలసర్ప దోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్ప దోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్ప దోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు. ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి. టోటల్గా దోషం పోతుంది. అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదంటే అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. జస్ట్ దీపం వెలిగించండి. రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి. గణపతిని, దుర్గాదేవిని ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి, చాలు. ఇక ఏలినాడ్సన్ దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు పలానా రాసి ఏలినాడ్స్ అని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడ్స్ అనే సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు అని చెప్తూ వచ్చాను చాలా వీడియోలో. ఆయా ఏలినాడ్స్ అని నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అందుకే అని చెప్పారు. ఎందుకు అంటే ఏలినాడ్స్ అని కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలినాడ్స్ అని నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నూనెని దానంగా ఇస్తూ ఉండండి. ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి. ఏమిటది అంటే, ఎప్పుడు ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు సింపుల్గా ఏం లేదు, ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను. దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది, దోషమా? ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాడ్సన్లు, అర్ధాష్టమిశలు, అష్టమిశలు ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు, అసలు లేదు. అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాసి ఉండాలి. కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యూన్, అది కావాలి మనకి. ఏదో పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలినాడ్సన్ వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటినీ ఆపరేట్ చేసేది అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు. ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.